సత్యసాయి జిల్లా. నా పేరు గంగిరెడ్డి. సత్యసాయి జిల్లా మాది. కదిరి తాలూకా, తలుపుల మండలం, బండ్లపల్లి గ్రామం, బైగారపల్లి. ఇప్పుడు రైతు గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. రైతుకు మద్దతు ధర అనేది లేదు. వేరుశెనగ తీసుకున్నాం, ముఖ్యంగా ఫస్ట్ వేరుశెనగ. మన రాయలసీమలో ఎక్కువ వేరుశెనగ వేస్తున్నారు. వేరుశెనగ వేస్తే ఎకరాకు 30 నుంచి 35 వేలు ఖర్చు వస్తూ ఉంది. రేటు చూస్తామా, మొత్తం ట్రాక్టర్ దున్నేదానికి గంటకు 1000 రూపాయలు, దున్నేదానికి 1000 రూపాయలు, ఫల్టర్ 1000 రూపాయలు, ఏది ఎత్తుకున్నా 1000 రూపాయలు పెట్టేసినప్పుడు డీజిల్ పెరిగిందని మొత్తం మీద ఖర్చులు ఎక్కువ అయిపోతున్నాయి. కూలీల ఖర్చు ఎక్కువ అయిపోయింది, దున్నేదానికి ఎక్కువ ఖర్చు అయిపోతుంది. సతవలు చూసుకుందామా, మొత్తం డిఏపి అనేది మొత్తం అప్పుడు 1200 ఉండే, ఇప్పుడు 10, 26, 26 అనే డిఏపి మొత్తం 10 బస్తా 1740 రూపాయలు, 1640 రూపాయలు అంటుంది. అప్పుడు 1400 రూపాయలు ఉండేది. మొత్తం 316 చూసుకుందామా 1600 అయిపోయింది. మొత్తం ఖర్చు అనేది పెరిగిపోతా వస్తుంది రైతుకు. మొత్తం వేరుశెనగ పంట పెట్టాలంటే రేటు అనేది లేదు. అది రాష్ట్ర ప్రభుత్వం దాన్ని చర్య తీసుకొని మొత్తం పంటలకు, మా రైతు పండించే పంటకు రైతే రేటు నిర్ణయించే విధంగా చేయాలని మరీ కోరుకుంటున్నాను. మొత్తం అన్ని పంటలకు వేరుశెనగ చూసుకుందామా అట్లా, కందులు చూసుకుందామా ఇట్లా, కందులు అడిగేవాళ్ళు లేడు, పెసులు చూసుకుందామా అట్లా, ఉద్దులు చూసుకుందామా ఇట్లా, ఉలవలు చూసుకుందాం. మొత్తం ఈసారి ఎక్కువ పంటలు పెట్టుబడి ఎక్కువైతే ఉలవలు వేసిన రైతులు ఎక్కువ భాగం మన రాయలసీమలో, మొత్తమే దేశవ్యాప్తంగా అట్లా ఉలవలు వేసిన. ఉలవలకు కేజీ కింటా మీద 3600 నుంచి 3000, ఫస్ట్ 3300 నుంచి 600కు వచ్చింది. 600 తీసుకుంటే ఒక కింటా మీద రైతుకు 6 కేజీల నుంచి 8 కేజీలు తీస్తున్నారు. మొత్తం కదిరి కేసిపోతే రైతులు ఎవరైనా కానీ 3600 రేటు పెడతారో, చెప్పినప్పుడేం ఫోన్లో 3 కేజీలు తింటారు. ఆడికిపోతే అవి ఇవ్వాలి రాళ్ళు ఉండాలి, 6 కేజీల నుంచి 8 కేజీలు తీస్తున్నారు. ఈ అధికారులు అనేవాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు మళ్ళీ కమిషను, గుత్తి ఇవన్నీ, మళ్ళీ ఆటో మనం తోటకపోయినామంటే ఆటో బాడీ మనం పిలుచుకొని పోతే ఆటో రైతుకి డబ్బులు, ఆటోనికి మళ్ళీ 200, 300 ఇస్తారు. ఎందుకు ఇస్తున్నారు అట్లా? వాళ్ళు కూర్చొని ఫ్యామిలీ కింద కూర్చొని సంపాదిస్తున్నారు. రైతు కష్టపడి మనం ఒక పామనక, పుట్టనక, పురుగనక అన్ని కష్టపడి పంట తీసుకొని అడిగి నూర్పిడి చేసుకుని ఎతకపోతే రైతులు చాలా దారుణంగా మోసం చేస్తున్నారు. ఈ అధికారులు అనేవాళ్ళు అగ్రికల్చర్ ఆఫీస్ కానీ ఎందుకు వాళ్ళు చర్యలు తీసుకోలేదు? మొత్తం రైతు పంట పెట్టి రైతే రేటు నిర్ణయించే విధంగా మొత్తం రైతు బజార్లు ఏర్పాటు చేయాలి. మొత్తం తాలూకాకు ఒక రైతు బజార్ ఏర్పాటు చేసి ఆ మొత్తం మనమే మనం ఇంత రేటు పెడితే ఇంత రేటే అమ్ముకోవాలా అనే పరిస్థితి తీసుకొస్తే రైతు అనేవాడు బాగుపడతాడు. లేకపోతే రైతు అనేవాడు అంతరించిపోతాడు, పంట పెట్టలేడు ఎవడే కానీ. అట్లా పరిస్థితి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. రైతు అనేవాడు పంట పెట్టాలంటే రైతే రేటు నిర్ణయించి, ఒక ఫ్యాక్టరీ పెట్టినామంటే ఏ విధంగా కానీ ఒక గుండు సూది కాడ నుంచి ఒక ఫ్యాక్టరీ డెవలప్ చేసినట్టు వాళ్ళు రేటు ఏది పెడితే అది మనం తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు సీతయ్య సినిమాలో చేస్తున్నా అట్లా పరిస్థితి ఏర్పడుతుంది రైతుకు. టమోటో లేకపోతే ఏదైనా కానీ లేకపోతే వాళ్ళని చెప్తాను తీకుండా పోతే మనం కొనలేదు అంటారు. మొత్తం ఫోన్ ద్వారా పలానా ఆ మండికి పోయినా కూడా అంతే, వాళ్ళు కూర్చొని నిర్ణయిస్తారు రేటు. మనం ఎవరిని మనం అమ్ముకోలేం, వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చేసి రావాల్సిందే రైతు అనేవాడు. ఎందుకు ఇట్లా చేస్తున్నారో రైతుల గురించి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రం కానీ, మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి రైతుకు ఎక్స్పోర్ట్ ఇచ్చే విధంగా చేసి రైతులకు మద్దతు ధర రైతే రేటు, పంట పెడితే రైతే రేటు నిర్ణయించే విధంగా చేయాలని మరీ కోరుకుంటున్నాను. ఇప్పుడు వేరుశెనగ అయిపోయింది. ఇప్పుడు పెసులు తీసుకున్న పెసులు 75 రూపాయలు కేజీ అంటారు. పెసులు తీసుకుంటే ఆడికి ఎత్తపోతే మనకు రేటు ఫోన్లో ఒక రేటు చెప్తారు, ఆడికిపోతే మనం వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చేసి రావాల్సిందే. మనం ఎన్నికి ఎతకరాలేం కదా రైతు. అట్లా పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇవన్నీ పంటలు పెట్టే సాలిచ్చేసిన రైతులు. ఇవన్నీ సాలిచ్చేసి ఇంకా పండ్ల తోటలనే ఎక్కువ పెడతా వచ్చినారు. మామిడి తీసుకో, చీని తీసుకో, నిమ్మ తీసుకో, బత్తాయి తీసుకో, ప్రతి ఒక్కటి ఈ వర్షాల వల్ల దెబ్బతింటే, గాలివాన వల్ల మామిడి చెట్టు దెబ్బతినిపోతాయి. ఆ మామిడి చెట్లు ఇవన్నీ కష్టపడి వచ్చినాలే అనే టయానికి రేటు తగ్గిపోతుంది. అదే మళ్ళీ రైతు దగ్గర నుంచి వ్యాపారస్తుల చేతి లేకపోతే రేటు పెరిగిపోతుంది రైతులకు. ఇంకా రైతు ఏ విధంగా బాగుపడతాడు అని ఆలోచించాలి. ఇంకా మనం ఇచ్చే టయానికి మొత్తం మామిడికాయలు తీసుకుని 25 రూపాయల నుంచి 15 నుంచి 25 అడుగుతారు. ఆడికి ఎత్తపోతే మళ్ళీ వాళ్ళు ఒక టన్ను మీద ఒక బాక్స్ తీసేస్తారు. మళ్ళీ కమిషన్ అంట 102 రూపాయలు కమిషన్ పట్టుకుంటారు. ఏ వస్తువు ఎత్తపోయినా ఎందుకు అలా చేయాలి? మనం వస్తువుకు మన కమిషన్ వాళ్ళు కూర్చొని సంపాదిస్తాను డబ్బులు, మనం కష్టపడిన దానికి రైతుకు మిగల్లా దళారులు బాగుపడతా వస్తున్నారు. ఇంకెందుకు ఎట్లయితే రైతులు ఎవరు బాగుపడతారో? ఒక ఫ్యాక్టరీ ఏదైనా కానీ వాళ్ళు ఏది చెప్తే అది రేటు వాళ్ళు పెరిగిపోతా వస్తున్నాయి. ఒక సబ్బు కానీ ఏదైనా తీసుకున్నా వాళ్ళు ఏ రేటు చెప్తే దానికి కొనాల్సిందే మనం, తప్పదు కదా. ఇంకా రైతు పండించే వస్తువులు మనం రేటు ఏవి చెప్తే వాళ్ళు ఎవరు అడిగేవాళ్ళే పరిస్థితి. ఎందుకు అట్లా జరిగిపోతుంది? దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు నిర్ణయం తీసుకోలేకుండా? రైతు ధర్నా చేయలేడనేది మొత్తం ఒక ఉద్యోగస్తులు ఏదైనా ఇబ్బంది పడినా అంటే మొత్తం వాళ్ళంతా ఉద్యోగస్తులంతా యూనియన్ సంఘాలు ఏర్పడతారు. ఆ రైతు సంఘం మన రైతు సంఘం నాయకులు ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు రైతు సంఘం నాయకులు? ఉద్యోగస్తులు అయితే మొత్తం యూనిట్ అయిపోయి మాకు ఇబ్బంది అయిపోయింది, మా డిమాండ్లు తీర్చాలని ధర్నాలు చేస్తారు. అదే రైతు అనేవాడు ధర్నా చేయలేడు కదా అంత తొందరగా.
రైతు అనేవాడు చేయలేదు. రైతును దారుణంగా మోసం చేస్తున్నారు అందరూ. రైతు సంఘం నాయకులు దీని మీద ఎందుకు చర్య తీసుకోలేదు? మీరు రైతు తగ్గినాయి కదా రేట్లో. ఒక టమోటా తీసుకున్నాం, ఇప్పుడు టమోటా ₹1 నుంచి ₹10 లోపు నుంచి ₹5 వచ్చేసింది టమోటా రేటు. ఇప్పుడు ఎందుకు టీవీలు కానీ పేపర్లు కానీ రైతుకు మద్దతు ధర లేదు, రైతు టమోటా నష్టపోతా ఉండవు, టమోటా కూరగాయలు ఎత్తుకో, టమోటా కా నుంచి మిరపకాయ నుంచి మొత్తం అన్నీ ఎర్రగడ్డలు కానించి తెల్లగడ్డలు కానించి అన్నీ తగ్గిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఎర్రగడ్డలు కేజీ, ఇప్పుడు తెల్లగడ్డలు వచ్చి కేజీ వచ్చి ₹100 ఆటోల్లో తిప్పి అమ్ముతున్నారు. పాపం రైతు ఎంత కష్టపడి ఉంటారు రైతుకు చెప్పు. ఆ రైతు కొంచెం రేట్లు పెరిగినాయనుకో టీవీలో అబ్బా పెరిగిపోయా, టీవీలు కానీ పేపర్లు గగ్గోలు పెట్టే టీవీల్లో ఒకటి 10 మార్లు చూపిస్తారా బ్రేకింగ్ న్యూస్ అని. ఈ రైతు తగ్గినప్పుడు పంట పెట్టినా తగ్గినప్పుడు ఎందుకు మాట్లాడలేకుండా టీవీలు కానీ ఏంటైనా కానీ పేపర్లు కానీ ఈ నాయకులు కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యవసాయ శాఖ మంత్రులు కానీ ఎవరన్నా కానీ రైతు గురించి చాలా చర్య తీసుకోవాలి. మీరు ఇచ్చేది ఏది సరిపోవాలి రైతుకు. ఇప్పుడు పెట్టుబడి సాయం ఇస్తూ ఉంటాడు రైతు భరోసా. ఆ రైతు భరోసా అప్పుడు 2,000 అప్పుడు 2,000 కేంద్రంతో కలిపిస్తా. ఆ 2,000 అనేది అట్లా ఇవ్వడం 2,000 ఏమిటికి సరిపోదు. ఇప్పుడు తలుపులు కానీ మనం ఏదన్నా మండలానికి తీసుకుపోతే 2,000 ఏమిటికి చాలా మొత్తం హాఫ్ అమౌంట్ అన్నా ఇస్తే, ఇప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది 10,000 20,000 ఇస్తామన్నారు. అప్పుడు ఆ కేంద్రంతో కలిపాను, ఆ కేంద్రంతో కలిపి ఒకటే హాఫ్ అమౌంట్ మే నెలలో ఇచ్చేసి పెట్టుబడి అన్నా దాన్ని పంటకు పెట్టుకున్నారు, పెట్టుబడి అన్నా మిగులుతుంది అవుతుంది. పెట్టుబడి లేకుండా 2,000 అప్పుడు 2,000 వేసి ఏమిటికి సాగు రైతుకు. ఈ మన ఉపాధి హామీ పథకం మన కేంద్ర ప్రభుత్వం పెట్టింది మంచిదేమో, చాలా మంచిది. ఉపాధి హామీ అంటే రైతులకు ఏదైనా పని లేనప్పుడు మొదటి రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, ఎవరికన్నా కానీ పని లేనప్పుడు పని కల్పిస్తాను, మంచిదే. ఆ మంచిదాన్ని దానికి రైతుకు అనుసంధానం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి కేంద్రానికి విన్నవించుకుంటే రైతులు ఇట్లా రైతులకు ఇబ్బంది అయిపోయింది, కేంద్ర ప్రభుత్వం ఆలోచించి దాన్ని కూడా రైతుకు అనుసంధానం చేసి మన ఎకరాకి ఇంతానే ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క పాస్బుక్ ప్రకారం ఇంత భూమి ఉంది, ఒక రైతుకు ఇంత పంట పెడతా ఉండవు. అగ్రికల్చర్ ఆఫీసులు ఉన్నారు, సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు, అందరూ ఉన్నారు, మండల వ్యవస్థ ఉంది. వీళ్ళంతా కలిసి ఒక్కొక్క రైతుకి ఇంత పంట పెడతారు. వాళ్ళందరినీ పంట మీదకి సర్వేకి పంపించి ఒక్కొక్క రైతుకు వచ్చి ఇంత పంట పెడతాను వాళ్ళకు ఎకరాల ప్రకారం వాళ్ళకు. రైతులు కూడా ఎకరాకు వచ్చి దానికి డబ్బులు కట్టిస్తారు కదా కూలీలకు మళ్ళీ ఎగస్ట్రా. ఆ రైతు బాగుపడతాడు, కూలీలు బాగుపడతాడు. అలా చేస్తే బాగుంటుందని రైతులు మేమందరం విన్నవించుకుంటూ మీ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. దాని నుంచి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చెప్తే వ్యవసాయ అధికారులు వాళ్ళు తగు నిర్ణయం తీసుకుంటారని మేము మరీ కోరుకుంటూ రైతుల గురించి మేము ఏదన్నా తప్పు మాట్లాడంటే నన్ను మీ బిడ్డతో మాది క్షమించి నన్ను మనస్ఫూర్తిగా దీవించాలని నేను కోరుకుంటున్నాను.